మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. అత్యధిక మెజారిటీలు గెలిచిలో పల్లా శ్రీనివాస్ గారు అయితే ఒకరున్నారు. ఈయన గాజువాక ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది. కూటమిలో భాగంగా పూర్తిగా ఎన్నడూ లేని విధంగా ఈయనకి ఓట్లు వచ్చాయి. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ ఎన్నికల్లో? ఇది ఒక చాలా ఆనందంగా ఉందండి. ఇది ఒక చరిత్ర అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ మెజారిటీతో గెలిచారు. జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గపు పాలన అంతమొందించడానికి ప్రజలందరూ కూడా ఒక తాటపైకి వచ్చారనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మాకు ముఖ్యంగా గాజువాక ప్రజానికానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత భారీ మెజార్టీ నా పైన బాధ్యత పెంచినట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రజల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో దానికి అనుగుణంగా నడుస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంత భారీ మెజార్టీ మాకు ఇవ్వడానికి కూడా స్టీల్ ప్లాంటే ప్రధానమైన కారణం అని కూడా మాకు నమ్మకం. కనుక స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూటమిలో ఉన్నారు కదా, బీజేపీ నేతలతో ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో? ముఖ్యంగా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. బీజేపీ ఉన్నప్పటికీ కూడా మా స్టాండ్స్ మాదే. బీజేపీ అన్నది అదొక పాలసీ, అది సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో పెట్టినటువంటి పాలసీ వాళ్ళకి. సో మాకు ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ రోలే ముఖ్యంగా ఉంటుందనేది నా నమ్మకం. అది వాస్తవం. గతంలో కూడా అన్నాం కదా, మేము స్టేట్ గవర్నమెంటే కాపు కాస్తే ఇది ఇంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండదని. అయితే ఈరోజు వేరే ఆప్షన్స్ ముఖ్యంగా ఎలాగంటే దీనికి ఆర్థిక సాయం చేయాలా లేకపోతే సేల్లో మర్చేయాలా అనేది. ఎక్కువ మంది కార్మికులు ఏమంటున్నారంటే సేల్లో మర్చేయాలని. సో ఇవన్నీ కూడా రేపు ఆప్షన్స్ అన్నీ చూసి రేపు కేంద్రం మీద తీసుకెళ్ళి స్టీల్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇది కార్మికులు, నాయకులకి ఆలోచనకు అనుగుణంగా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మా కార్యకర్తల మీద, నేతల మీద దాడులు చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నారు. దాని అందుకే ఎవరైనా సరే వ్యవస్థలు నించోబెట్టాలి, వ్యవస్థలు బలోపేతం చేయాలి. ఆయనకి ఇన్ని రోజులు దాడులు అందరి మీద దాడులు చేసిన గుర్తులేదు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, లేకపోతే బీజేపీ కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తుంది. అలాంటి ఏమైనా దాడులు జరిగాయనుకోండి, ఖచ్చితంగా ఎవరైనా సరే చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అలాంటి అరాచక పాలన చేసింది కనుకనే వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. కనుక ఒకటి చెదురు మొదరు ఏమైనా ఇన్సిడెంట్లు అయితే మాత్రం వాటి మీద చర్యలు తీసుకుంటాం. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ఎవరు కూడా అంత దాడులు చేసేటువంటి వ్యక్తులు కాదని మాకు నమ్మకం అండి. ఇప్పుడు రుచికొండ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? గతంలో జగన్ ఇక్కడికి వస్తే నేను ఇక్కడే ఉంటానని చెప్పిన జగన్ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, దాన్ని ఏం చేయగలుగుతారు? అది విశాఖపట్నం ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుస్తామండి. అది టూరిజంకి సంబంధించినటువంటి ప్రాంతం కనుక టూరిజంకి అభివృద్ధి చేయాలనేది. టూరిజం అభివృద్ధి చేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని నమ్మకం. కనుక టూరిజం కింద పెడతారనేది మా భావన అండి. 5 ఏళ్ళు కూటమి ఏ విధంగా పరిపాలన చేయబోతుంది? ఖచ్చితంగా ప్రజారంజకమైనటువంటి పాలన అందించబోతుందండి. ఎందుకంటే ఇప్పుడు మీ ద్వారా కూడా నేను అందరికీ తెలియజేసేది ఒకటే, ఏదో నాయకులు అనుకుంటే సరిపోదు, నాయకులతో పాటు ప్రజలు కూడా అనుకోవాలి. ఈరోజు ఆ ఓటు విలువ తెలుసుకొని ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రం మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి, మంచి నాయకత్వం వైపు రావాలని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఓటు వేశారు. ఈరోజు యువ నాయకులు కావచ్చు, యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ కూడా ముక్త కంఠంతో తెలుగుదేశం వస్తే అధికారం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆ విధంగా వాళ్ళు ఓట్లు వేశారు. కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్రం అందరూ సంకల్పించుకున్నారు, నాయకులు, ప్రజలు అందరూ కూడా సంకల్పించుకున్నారు. కనుక ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మంత్రి పదవుల్లో ఆశావాహంలో మీ పేరు కూడా వినిపిస్తుంది, ఏమంటారు? అంటే ఇస్తే ఖచ్చితంగా చేస్తాను, అంతే, అదొకటే చెప్పగలను. సంతోషం మీరందరూ చూపిస్తున్నారు. ఇది పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. పూర్తిగా అయితే ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి మేము దృష్టి పెడతాం, కక్షాదింపు చర్యలు లాంటి ప్రయత్నాలు అయితే మేమేం చేయమని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, ఆర్టీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.